హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరా వ్లాగ్స్. మా ఇంట్లో చాలా టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డు చేశానండి. అంటే అవి నువ్వులు, డ్రై ఫ్రూట్స్ వేసి చాలా బాగా వచ్చాయి. ముందు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో చేయండి. అంటే కొబ్బరికాయలు ఇంట్లో ఉన్నాయేంటంటే ఆంధ్రా నుండి తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట. సో, ఉంటే ఇంక వాటితో లడ్డు చేద్దామని చేశా. అంటే వీటిలో నార్మల్‌గా ఇంతకుముందు కూడా నేను చేశానివి. మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఏసి అయితే ఇందులో నువ్వులు అండ్ బాదం, వాటర్ మెలన్ సీడ్స్ అండ్ కాజు కూడా వేసి చేశాననమాట. నువ్వులైతే నేను వీటిని అలా వేయలేదు. కొంచెంగా జస్ట్ ఆయిల్ లేకుండా వాటిని వేయించేసి, వేగిన తర్వాత వాటిని మిక్సీ పట్టేసాను మెత్తగా. తర్వాత డ్రై ఫ్రూట్స్‌ని నెయ్యిలో వేడి చేసేసి అంటే వాటిని మాత్రం పొడి చేయలేదు. అవి మాత్రం పీసెస్ కిందే ఉంచాను. కొంచెం నేతిలో కొంచెం వాటిని నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను పక్కకి. అంటే ఈ కొబ్బరి తెలుసు కదండీ! హెయిర్‌కి అది చాలా మంచిదండి. ఐరన్, బెల్లము, డ్రై ఫ్రూట్స్ ఎలాగో పిల్లలు డ్రై ఫ్రూట్స్ అయి నార్మల్‌గా పెడితే తినడానికి చూడరు. ఒకటి తింటే ఒకటి తినరు. సో, అందుకని నేను ఈ విధంగా చేశాను. కొబ్బరి కూడా నేను మిక్సీ పట్టలేదు. ఆ కోర్ అంటే నాకు గ్రైండర్‌కి ఒకటి ఇచ్చారన్నమాట కోర్ తీసుకునేటట్టుగా. సో, నేను అలా అంటే నాకు గ్రైండ్ చేయడం కంటే నాకు అలా తీస్తే బావుంటది. నాకు చాలా ఇష్టం. నేను దాంతో చేశానన్నమాట కొబ్బరి కూరంతా కూడా. చేసి కావాల్సినంత బెల్లం తీసుకొని దాన్ని ముందుగా నేను ఆయిల్ లేకుండా ఏ నెయ్యి వేయకుండా బెల్లాన్ని నేను వేడిలో మెల్ట్ అయ్యేటట్టుగా చేసేసానండి. అది మెల్ట్ అయిన తర్వాత అందులో కొబ్బరి వేసేసాను. కొబ్బరి వేసిన తర్వాత మొత్తం బెల్లాన్ని ఆ కొబ్బరి అబ్జర్వ్ చేసే వరకు ఒక 10 నిమిషాల వరకు నేను వదిలేసాను. వెంటనే డ్రై ఫ్రూట్స్ గానీ, నువ్వులు గానీ నేను వేయలేదనమాట. చూసారు ఇది మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ వరకు ఆ బెల్లం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు ఉంచి తర్వాత నేను ఏదైతే నువ్వులది చేసి పెట్టుకున్నానో అది అండ్ డ్రై ఫ్రూట్స్ వేసేసాను. వేసేసి అది మొత్తం కొంచెం చేసుకునేటట్టు ఆ పాకం వచ్చే వరకు కూడా నేను ఉంచి దాన్ని తీసేసా. చూసారా ఇవి బౌల్‌లోకి తీసి నేను దాన్ని లడ్డూలు చేసేసాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.